సైన్యం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, దేశ భద్రతలో రాష్ట్రాల పాత్ర ఈ రెండు అంశాలను కేంద్రంగా చేసుకుని జరిగిన కీలక సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరపున పలు ముఖ్యమైన విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యతలను వివరించిన సీఎం, సైన్యం అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్మీ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ దేశానికి వ్యూహాత్మకంగా కీలక నగరమని, ఇక్కడ మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, భద్రతా వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని సీఎం వివరించారు. అలాగే తెలంగాణలో ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి 2 నుంచి 4 సైనిక్ స్కూల్స్ మంజూరు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులకు గుర్తు చేశారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సైనిక సేవపై ఆసక్తిని పెంపొందించడంలో సైనిక్ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ యువతకు సైనిక రంగంలో అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం మాటల్లోనే కాదు, చర్యల్లోనూ ముందుంటుందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లాలో లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం సుమారు 3000 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశ రక్షణ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. అంతేకాదు, ఆర్మీకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి నిరంతర చర్చలు, సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించి సమస్యల పరిష్కారానికి ఒక స్పష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర సంభాషణల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్మీ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సైన్యం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన సమన్వయం ఉంటేనే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తుందని ఈ సమావేశం ద్వారా సీఎం మరోసారి చాటి చెప్పారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, హైదరాబాద్. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.